అక్రమ నిర్మాణాలు, చెరువుల కబ్జాలు, బఫర్ జోన్లలో నిర్మాణం, రోడ్లు కబ్జా. ఇలా ఎక్కడ తప్పు కనిపించినా అక్కడ హైడ్రా వాలిపోతుంది. గోడైనైనా, ఇల్లైనా, భవంతులైనా కూల్చేశాకే మాట్లాడుతుంది. అలాంటి హైడ్రాకి ఏమైంది? ఒక్క నిర్మాణం విషయంలో ఎందుకు తటపటాయిస్తోంది? అకాడమిక్ ఇయర్ పూర్తి అవగానే నేలమట్టం చేస్తాం అంటూ ఫాతిమా కాలేజ్ విషయంలో మాట్లాడిన కమిషనర్ రంగనాథ్ ఇప్పుడు ఎందుకు యూటర్న్ తీసుకున్నారు? సల్కం చెరువు విషయంలో ఈ హైడ్రామా ఏంటి? హైడ్రా హైదరాబాద్ లో ఈ పేరు చెబితే చాలా మందికి హడల్. కొత్త ఇల్లు కట్టాలన్నా, కొనాలన్నా, ఆఖరికి అమ్మాలన్నా తిప్పలే. ఎక్కడ హైడ్రా వస్తుందో, కూల్చేస్తుందో అన్న టెన్షన్. గతంలో హైడ్రా దూకుడు చూసి అంతా వణికిపోయారు కూడా. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ విషయంలో తగ్గేదేలే అన్నట్లు సాగిపోయారు. బడా చోటా అన్న తేడా లేకుండా తన జోరు చూపించారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ కి చెందిన ఫాతిమా కాలేజ్ విషయంలోనూ అదే జోష్ కనిపించింది. సల్కం చెరువు ఎఫ్టీఎల్ లో నిర్మించిన ఈ అక్రమ కట్టడాన్ని కూల్చేస్తామన్నారు. అయితే ఆ సమయంలో అకాడమిక్ ఇయర్ నడుస్తుండటంతో ఇప్పుడే టచ్ చేయబోమని, తర్వాత చూస్తామని అన్నారు. అయితే కూల్చడం మాత్రం పక్కా అని చెప్పారు రంగనాథ్. కానీ ఇప్పుడు ఆ విషయంపై యూటర్న్ తీసుకున్నారు. ఫాతిమా కాలేజ్ నిర్మాణాలు కూల్చమని మీడియా ప్రకటన విడుదల చేశారు. ఫాతిమా కాలేజీలు పేద విద్యార్థులకు ఉచితంగా చదువులు చెబుతున్నారని, సామాజిక కోణంలో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. హైదరాబాద్ మహానగరంలో ఔటర్ రింగ్ రోడ్డు వరకు 1023 చెరువులను కబ్జాల నుంచి విముక్తి కలిగించడానికి హైడ్రాకు సర్వాధికారాలు కట్టబెడుతూ ప్రభుత్వం ప్రత్యేక 99 జీవో జారీ చేసింది. కానీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ సల్కం చెరువు విషయంలో మొహమాట పడుతున్నారు. ఫాతిమా కాలేజీని టచ్ చేయబోమన్నారు. ఇది సొంత నిర్ణయమా, ప్రభుత్వ నిర్ణయమా అనేది ఇంకా తేలాల్సి ఉన్న విషయం. ఫాతిమా కాలేజీ విషయంలో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు హైడ్రా కమిషనర్ ను నేరుగా నిలదీస్తున్నారు. ఫాతిమా కాలేజీలో పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నారని సాకులు చెబుతున్నారని, గతంలో ఇదే హైడ్రా పేదల ఇళ్లు కూల్చలేదా అని ప్రశ్నించారు. అప్పుడు గుర్తుకు రాని పేదలు ఇప్పుడు ఎంఐఎం కట్టడం విషయంలో ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. అప్పుడే లోన్ తీసుకుని గృహప్రవేశం చేసుకుని గృహప్రవేశం నాడే ఇల్లు గూడు కడితే దాని సంగతి మళ్ళీ ఏంది? వాళ్ళ పేదలు గారా? వాళ్ళకి మానవత్వం లేదా? మానవీయతం లేదా? వాళ్ళకు ఎవరైతే ఏడ్చి మా ఇల్లు కాపాడని చెప్పే వాళ్ళ మీద కూడా లాఠీ చార్జీలు చేసి పక్కకు తీసుకుపోయి ఇల్లు కూడా కొట్టిన మళ్ళీ వాళ్ళు పేదవాళ్ళు గారా? హైడ్రా కమిషనర్ ఎవరికి భయపడుతున్నారో చెప్పాలన్నారు రామచంద్రరావు. ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చిందా, లేదా హైడ్రాను అడ్డు పెట్టుకుని ప్రభుత్వ పెద్దలు దందాలు చేస్తున్నారా అని నిలదీశారు. మీ రాజకీయ పబ్బం కోసమో లేకుంటే వాళ్ళతో భయపడవు మీరు ఫాతిమా కాలేజ్ మీద మీరు యాక్షన్ తీసుకో. అప్పుడు ఏమన్నారు? ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, తర్వాత తీసుకుంటా అన్నారు. ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇవన్నీ తీసుకోరు. మానవత్వం కోసం ఒకళ్ళకే ఉంటుందా? ఒక మధ్య పార్టీకి వాళ్ళ మీదనే ఉంటుందా? పేదవాళ్ళకు న్యాయం చేయాలంటే ఈ హైడ్రా బీడ్రా అన్నీ కూడా డ్రామాలు అయిపోయినాయి. ఉన్న వాళ్ళకు సహాయం చేయడానికి వాళ్ళ దగ్గర నుంచి మంచి ముడుపులు వచ్చేటట్టు ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది అధికార నిర్ణయం కాకపోవచ్చు, ఇది పొలిటికల్ బాసెస్ నిర్ణయం. మరోవైపు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా సల్కం చెరువు విషయంలో మండిపడ్డారు. చెరువు మధ్యలో కట్టిన ఫాతిమా కాలేజీని ఎందుకు కూల్చడం లేదని హైడ్రాని ప్రశ్నించారు. ఓల్డ్ సిటీలో ఎంఐఎం ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. సాధారణంగా చెరువు కబ్జా అయితే పక్కనే, చెరువు మధ్యలో కట్టిండ్రు, కానీ వీళ్ళకి దమ్ము లేదు. ఎందుకంటే ముస్లిమ్స్ వీళ్ళ ఓట్ బ్యాంక్. ఎంఐఎంకు భయపడతారు. ఎంఐఎం ఓల్డ్ సిటీని పాలించేది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, తెలంగాణ ప్రభుత్వం కాదు, ఎంఐఎం. ఈ హైడ్రా దానిలో లొంగిపోయిండ్రు. హైడ్రాకున్న బలం ఏంటంటే వాళ్ళ బుల్డోజర్ బలం కాదు, వాళ్ళకు మంచి పేరు, క్రెడిబిలిటీ. ఆ క్రెడిబిలిటీ మొత్తానికే పోయింది. ఫాతిమా కాలేజీ విషయంలో ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తుందని బీజేపీతో పాటు అనుబంధ సంస్థ బజరంగ్ దళ్ కూడా విమర్శలు చేస్తోంది. అయితే ఈ విమర్శలపై ఇప్పటివరకు హైడ్రా కానీ ప్రభుత్వ పెద్దలు కానీ స్పందించలేదు.